ఉత్తర ఆడదాని పోరాట పటిమ అపరిమితం. ఒక్కసారి ఊహించుకోండి, రీసెంట్గానే పెళ్ళైంది. భర్త అభిమన్యుడు యుద్ధంలో అతి క్రూరంగా చంపబడ్డాడు. చాలా యంగ్ ఏజ్లో ఉండే అభిమన్యుణ్ణి మహాయోధులుగా చెప్పుకునే కౌరవులందరూ చుట్టుముట్టి అత్యంత దారుణంగా పాశవికంగా చంపేశారు. ఆ వార్తను విని తట్టుకోవటం ఎంత కష్టమో ఊహించుకోండి. అందులోనూ అప్పుడు ఆమె ఉత్త మనిషి కూడా కాదు, గర్భవతి. అది ఎంత కష్టమో తెలుసు కదా. మనందరం రీసెంట్గా కల్కిలో చూసాం. అశ్వత్థామ ఉప పాండవులందరినీ మట్టుబెట్టాలనే ఉద్దేశంతో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అది ఉత్తర గర్భాన్ని తాకుతుంది. కడుపులో ఉన్న పిండం చనిపోతుంది. ఒక పక్క భర్త చనిపోయాడని శోకిస్తుంటే గర్భంలో ఉన్న శిశువుని కూడా చంపేశారు. అయినా ఆమె నా జీవితం ఇంతే అని అనుకోలేదు. జరిగిన నష్టానికి శోకిస్తూ కూర్చుండిపోలేదు. ఆమె కృష్ణుడిని వేడుకుంది. ధైర్యాన్ని, మనోస్థైర్యాన్ని కూడా తీసుకొని అంత కష్టంలో కూడా పోరాట పటిమను చూపింది. తిరిగి తన పిండాన్ని బ్రతికించుకుంది. పాండవుల వంశాన్ని నిలబెట్టింది.